వెల్కమ్ టు వివిటి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మహానందిలో వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతం. హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్, అభిమానుల ఘన స్వాగతం. కూకట్పల్లిలో వయో హోటళ్లపై పోలీసుల దాడులు, 11 మంది అరెస్ట్. జగన్ ను కలిసిన మెడికో ప్రియాంక తల్లిదండ్రులు, న్యాయం చేయాలంటూ కన్నీటి విజ్ఞప్తి. శ్రీశైలంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు, పాల్గొన్న 1800 మంది మహిళలు. సీఎం చంద్రబాబు పర్యటనకు షాపుల కూల్చివేత, అధికారుల తీరుపై చిరు వ్యాపారుల ఆగ్రహం. ప్రభుత్వ పాఠశాలల పరిశీలనకు వెళ్లిన జైపూర్ లో కాక్రోచ్ జనతా పార్టీ బృందంపై దాడి. అనారోగ్యంతో ఆసుపత్రిలో సీనియర్ జర్నలిస్ట్ ఓబయ్య, నంద్యాలలో అండగా నిలిచిన మీడియా మిత్రులు. రైలు పట్టాలు తప్పినప్పుడు చేపట్టవలసిన అత్యవసర సహాయక చర్యలపై శుక్రవారం భారీ మాక్ డ్రిల్. హామీలు అమలు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు, కూటమి ప్రభుత్వానికి సిపిఐ డిమాండ్. గోకవరం దేవి చౌక్ సమీపంలోని అరవపేటలో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానం, డెంగ్యూ భయంతో వణుకుతున్న ప్రజలు. శ్రీ నిమిషాంబ దేవాలయంలో శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు. శ్రావణ 2వ శుక్రవారం సందర్భంగా మానంది క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది. ఆలయ ఈవో ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏజిఎన్ జ్యువెలర్స్, గౌరీనాథ్, సరస్వతి దంపతుల సహకారంతో నిర్వహించిన వ్రతంలో వందలాది మంది మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక చుక్క నీరు కూడా వదిలిపెట్టిన తర్వాత ప్రియే వస్త్రరూపం ప్రదాస్యామి గ్రహాణి.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. నగరానికి వచ్చిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. జగన్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చి నినాదాలతో స్వాగతించారు. రాక్షసత్వం చూపించలేదు కదా పోలీసులు हाथ जोड़ो కూకట్పల్లిలోని అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్ లో ఉన్న 2 వయో హోటళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 12 మందిని గుర్తించి వారిలో 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 7 స్మార్ట్ ఫోన్లు 6 కొండములను స్వాధీనం చేసుకోగా హోటల్ యజమాని పరారులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మెడికో ప్రియాంక తల్లిదండ్రులు వైఎస్ జగన్ ను కలిసి తమ కుమార్తె మృతికి సంబంధించిన ఘటనను వివరించారు. కారుతో ఢీకొట్టి తమ కుమార్తెను చంపారని ఆరోపిస్తూ వెంకటేష్, చంద్రమ్మ కన్నీటి పారేవంతమయ్యారు. నిందితులకు శిక్ష పడేలా సహకరించాలని కోరగా
అవసరమైన న్యాయ పోరాటం చేద్దామని జగన్ హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంతమంది మీడియా ముందు నేను అడుగుతున్నాను సార్, ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మీకు కూతురు లేరా? చెల్లెండ్లు అక్కలు మీకు లేరా? మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి హాస్పిటల్గా మీరు అక్కడే వారం వారం వస్తారుగా హైదరాబాద్కి, ఒక పూట వచ్చి పలకరించలేరా, పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీకు ఎంతో మంచి పేరుంది. ఇలాంటి బాధల్ని వింటే మీరు తట్టుకోలేరు. మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు. ఏమి సార్ ఇది? మీరు స్పందించాలి కదా సార్. ఇంత న్యూస్ స్టేట్ మొత్తం ఇంత మారు మోగిపోతుంది, ఇంత దారుణం జరిగింది, అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపారని చెప్పి విన్న తర్వాత కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు, మీరు కూడా ఎన్నో విషయాల్లో మీరు సహాయకంగా ఉంటారు, ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటారు. మరి మా పట్ల ఈ మెడికల్ విద్యార్థిని అందమైన జీవితం కళ్ళ ముందు ఇక మేము చూడబోతున్నప్పుడు మా అందమైన కళల సౌధం మా తల్లిదండ్రుల కళ్ళెదుటే కూలిపోతే మా కడుపు కోత ఎంత ఉందో మీకు అర్థం కాలేదా సార్? మీరు స్పందించండి సార్, మీరు రాండి సార్, మా బాధను అర్థం చేసుకోండి సార్. ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగొచ్చా సార్ సమాజంలో? బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయండి? ఇలా చేయొచ్చా అందరూ? మహిళా హోమ్ మినిస్టర్ గారు, అమ్మ మీరు కూడా ఆడపిల్లే, మాకు అమ్మ లాంటి వారు, మీకు చెల్లెలు లేరా, కూతురు లేరా? ఆడపిల్లలంటే మీకు దయ లేదా? అమ్మాయి ఏంటి ఒక డాక్టరు, వీళ్ళ పట్లనే ఇంత మీడియా ద్వారా ఇంత న్యూస్ వస్తుంటే కూడా మీరు చూడలేదా? మీ మనసు కదలలేదా? ఏంటండి ఇది? 30 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎంత ఖర్చులు, మా ఎఫర్ట్ అంతా, మా కష్టం అంతా దారబోసి అమ్మాయికి, చక్కగా చదువుకునే అమ్మాయి కాబట్టి సక్సెస్ అవుతారని చెప్పి మేము వాళ్ళకి అన్ని రకాలుగా చదివించుకొని ఫైనల్గా ఫలాలు ఇచ్చే సమయం దగ్గరకు వచ్చే టైంలో మా ఆశలన్నీ అడియాసలు చేసి ఇట్లా జరిగిన తర్వాత మాకు ఎంత కడుపుకోతా ఉంటుంది. ఏడ్చి నా కంట్లో నీళ్లు ఆవిరైపోయినాయి, నా కడుపులో కసి అంటే ఎంత బాధ ఉందో నేను తట్టుకోలేను. ఇంకా మీడియా ముందు ఏడవటం వల్ల ఉపయోగం లేదని నాకు అర్థమైంది. ఏడ్చి నా కళ్ళలో నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. కసిగా వాళ్ళు యాక్సిడెంట్ చేసి చంపేస్తే మా బాధ ఎట్లుంటుందో మీరు మీరందరూ తల్లిదండ్రులు, మీకు కూడా పిల్లలు ఉంటారు, ఎట్లుంటుందో మీరు చెప్పండి సార్. నేను వరుసలో నుంచి ఆ బాధని నేను చెప్పలేను సార్. కాబట్టి మా కుటుంబానికి తీరని లోటు జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సార్ మానవత్వం చూపించండి, మానవత్వం చూపించి మీరు స్పందించి ఎంత తీరని బాధ కలుగుతుంది సార్. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, కనీసం వైద్యానికన్నా ఏమైనా స్పందిస్తున్నారా? ఒక మెసేజ్ పెట్టారా? పోనీ మా ప్రభుత్వం తరపున వైద్యం చేయండి, ఈమె ఒక డాక్టరు మెరుగైన సేవలు అందించడని ఒక మెసేజ్ పెట్టారా? ఒకరైనా మాకు ఒక ఫోన్ చేశారా? హాస్పిటల్కి వచ్చారా? ఏంటి సార్? ప్రభుత్వం పనిచేస్తుందా లేదా నాకు అర్థం కావాలి కదా సార్. మా బాధలు మీకు తెలియాలి కదా సార్. ఇలాంటివి జరిగినప్పుడు కూడా మీరు స్పందించకపోతే ఇంకా ఏంటి సార్? అసలు ఇది ప్రజాస్వామ్యమా? అసలు మేము ఎక్కడ బతుకుతున్నాం సార్? ప్రజాస్వామ్యం బతుకుతున్నామా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే సమాజంలో బతుకుతున్నామా? మీరు దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని మీ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది సార్. ఇప్పటికైనా స్పందించండి సార్, దయచేసి స్పందించండి సార్. సంబంధిత అధికారులు అందరూ కూడా మాకు న్యాయం జరిగేటట్టుగా స్పందించడమని నేను మరీ కోరుకుంటున్నాను సార్. శ్రీశైలం మల్లన్న దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. చంద్రావతి కళ్యాణ మండపంలో జరిగిన ఈ వ్రతాల్లో సుమారు 1800 మంది మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు పొందారు. రేపు మాడుగులలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏ కోడూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం వెళ్లే మార్గంలో పాటు హెల్త్ ప్యాడ్ సమీపంలో ఉన్న కొన్ని షాపులను అధికారులు జేసీబీలతో తొలగించారు. తమ వ్యాపారాలు ఎలాంటి ఆటంకం కలిగించకపోయినా షాపులు ఎందుకు కూల్చివేస్తున్నారని చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జైపూర్లో కాక్రోచ్ జనతా పార్టీ కో కన్వీనర్ అశుతోష్ రామ్కా బృందంపై దాడి జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. రాంపురా కాన్పురా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన తమను స్థానికులు అడ్డుకున్నారని అశుతోష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలను పశువుల దొడ్డిలో నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపిస్తూ తమపై బీజేపీకి చెందిన వ్యక్తులు దాడి చేశారని పేర్కొన్నారు. भगा दिया। यही किया जा रहा है। यहाँ पर पिटाई कर रहे हैं, गाड़ियाँ लगभग यहाँ से निकल चुकी है, निकला के साथ भी मारपीट हुई, तमाम कार्यकर्ताओं के साथ में यहाँ पर मारपीट हुई। अभी देखिए हमारे स्कूल का फीस जनता पार्टी की हमको बोल रहे हैं आतंकवादी है, हमको बोल रहे हैं ग्रामीणों को ये कहना था कि हमें बाहर के लोगों की जरूरत नहीं। बाहर अंदर क्या है सर, एक ही देश है, बाहर अंदर क्या है, हम भी इन्हीं के साथ हैं। हम कोई दूसरी पार्टी दूसरे देश से नहीं आए हैं, हम अपने ही देश के बच्चों का बारे में बात करने आए हैं। मुझे नहीं पता है कोई कौन सिखाता है, आती है बढ़ाने की है। ये जो क्या चाहते हैं आप अब, क्योंकि भारी मारपीट हुई है, धक्का मुक्की भी हुई है। अगर हमारे देश को सुधारने में हमारे लोगों के साथ मारपीट हो रही है, धक्का मुक्की हो रही है, तो हम बहुत गलत दिशा में जा रहे हैं।
मुझे नहीं पता है। ग्रामीणों से आप लोगों ने पहले पुलिस किसी प्रशासन को बताया था यहाँ पे इंतजाम थे? हमारे जो नेता है उन्होंने प्रॉपर ट्वीट करके सोशल मीडिया के थ्रू हर जगह ये इन्फॉर्मेशन दी गई थी कि आज हम लोग स्कूल विजिट करेंगे। सुबह से ही इनके लोगों ने पत्थरबाजी स्टार्ट करी है, लाठियों से मार के, और अभी आप देखिए हमें गाँव में घुसने तक नहीं दिया गया है। हमारे स्कूल के लिए 12 लाख पास हो चुके हैं। ऐसी पार्टी या कोई ऐसा हम स्कूल के मुद्दे को नहीं बढ़ाना चाहते, राजनीतिक मुद्दा नहीं बढ़ाना चाहते। हमारे स्कूल के लिए पैसा पास हो चुका है, हम ग्रामीण सक्षम है, हम बढ़ा लेंगे स्कूल। हमने पहले मंदिर बनाया था, जो शिक्षा का मंदिर है वो भी बना लेंगे। हम किसी पार्टी से, जनता उससे कांग्रेस पार्टी से हमारा कोई समर्थक नहीं चाहिए। और हम ऐसी पार्टी के विरोध में हैं जो देश के टुकड़े करने की बात बोले, भगवान के गलत बोले, राम जी हमारे राम जी के लिए गलत बोले, उनके लिए हम विरोध हैं। ऐसे पार्टी हमारे को नहीं चाहिए, ऐसे आदमी भी नहीं चाहिए हमारे को नहीं चाहिए जो देश के लिए काम करे। हम बना लेंगे, हम सक्षम है। ऐसी बात हम ऐसी पार्टियां कोई आई हम उनको बाहर करेंगे गाँव के, हम ऐसी पार्टियां नहीं चाहिए। విశాలాంధ్ర సీనియర్ రిపోర్టర్ ఓబయ్య అనారోగ్యంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన గండగా మీడియా మిత్రులు కలిసి ఆర్థిక సహాయం అందించారు. ఇప్పటికే సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మిగతా జర్నలిస్టులు కూడా యూనియన్లకు అతీతంగా మానవతా దృక్పథంతో తమ వంతు సహాయం అందించాలని కోరారు. హాట్ వాటర్ ఉంటుంది కదా, దాంట్లో నీళ్ళు కాకుండా చాలా వేడవుతుంది. వేడి నీళ్ళే ఏమన్నా తిన్నాడా? చూడు 3 నెలల టాబ్లెట్ ఒకటేసారి ఇప్పిస్తా, ఓకేనా? దాని నుంచి టెన్షన్ పడాలి. మంచి మెడిసిన్ ఇప్పిస్తా, నువ్వు ఫస్ట్ హాట్ వాటర్ తాగాలి. దాని గురించి వేరే ఆలోచన అవసరం లేదు. రోజంతా అవే మాస్కున్నా స్మెల్ వస్తుంది. వయసు వచ్చినాక ఏదో ఒక స్థాయిలో ఈ ఇబ్బంది అనేది కామన్, ఏ కుటుంబంలో అయినా ఎవరికైనా, సరేనా? పోయి డ్యూటీ చేసుకో, ఎవరినో ఒకరిని పెట్టుకొని అవసరం ఉన్న రోజు చెప్పండి. సాయం అనేది ఏం భయపడతా ఇంట్లో కూర్చుంటే కాదు, అడిగినామంటే ఎవడో ఒకడు. అందరికీ నమస్కారం. ఎంతో బాధాకరమైన విషయం, మా తోటి సీనియర్ జర్నలిస్టు సమాజ శ్రేయస్సు కోసం ఎంతగానో శ్రమించిన వ్యక్తి ఈరోజు అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. దాతలు, మనసున్న మారాదులు సాయం చేసి సమాజ శ్రేయస్సు కోసం పనిచేసిన మా సీనియర్ జర్నలిస్ట్ ఓబయ్యన్నను ఆదుకొని కుటుంబానికి అండగా ఉంటారని చేతులెత్తి వేడుకుంటున్నాము. మీ మంచి మనసుతో ఆ కుటుంబానికి ఆదరణగా ఉండి ఆయన కావాల్సిన వైద్య ఖర్చులకు కానీ ఇంటి అవసరాల నిమిత్తం కానీ సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా వంతుగా మేము కొంత సహాయం అందించాము. ఇంకా దాతలు కూడా ఎంతో మంచి మనసుతో ముందుకు వచ్చి సాయం చేస్తారని ఇంతవరకు చేసిన దాతలకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రుడు ఓబులేష్ అన్నకి హెల్త్ బాగా హాస్పిటల్లో ఉన్నాడు. చాలామంది విలేకరులు అందరూ హెల్ప్ చేస్తున్నారు. ఇంకా మన వంతు సహాయం అందరూ వచ్చి చేయాలని, ఎందుకంటే ఒక కాకి ఒంట్లో బాగోతే ఆ కాకి ఏమైనా అయితే 100 కాకులు వచ్చి చేరుతాయి. కానీ ప్రపంచంలో న్యూస్ అనేది చూపించాలంటే ఒక జర్నలిస్ట్గా ఎక్కడెక్కడి నుంచి న్యూస్ సేకరించి చేస్తుంటాం. కానీ ఒక జర్నలిస్ట్కి హెల్త్ పాడైనప్పుడు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే అది మన ఇదవుతుంది. అందుకని ప్రతి ఒక్కరు స్పందించి ఎవరు చేతనయ్యే సహాయం వారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు విశాలాంధ్ర సీనియర్ రిపోర్టర్ ఓబయ్య గారికి ఆరోగ్యం బాలేక ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారు. వారికి ఆర్థిక సాయం అందించేందుకు మీడియా మిత్రులు అందరూ కలిసి ఈరోజు ఆయనకి ఆర్థిక సాయం అందించాము. ఇంకా మిగతా వారు ఎవరైనా ఉంటే ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నాము. ఇంతవరకు ఆయనకు ఆర్థిక సాయం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీడియా మిత్రులు యూనియన్కి అతీతంగా ప్రతి ఒక్కరూ మన జర్నలిస్ట్కి సాయం అందిస్తారని కోరుతున్నాము. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రైలు ప్రమాదాల సమయంలో చేపట్టవలసిన అత్యవసర సహాయక చర్యలపై భారీ మాక్ డ్రిల్ నిర్వహించారు. రైల్వే, ఆర్పీఎఫ్, ఎన్టీఆర్ఎఫ్, అగ్నిమాపక, వైద్య, పోలీసు విభాగాలకు చెందిన 250 మందికి పైగా సిబ్బంది పాల్గొని ప్రయాణికుల రక్షణ, ప్రథమ చికిత్స, రిస్క్ ఆపరేషన్ను ప్రదర్శించారు.
Please cooperate to the rescue team. Passengers, attention please. Please cooperate to the rescue team. இந்த ரோடு கொஞ்சம் கிளியர் பண்ணி விடுங்க. சார் கொஞ்சம் ட்ரீட்மெண்ட் பண்ணுறோம். Passenger, attention please. Do not cross the track towards the track. जो अटनु है Ambulance கொஞ்சம் அலர்ட் பண்ணுங்க. ரெஸ்க்யூ டீம், வாட்ஸ்அப் டீம், राइट इस फोटोग्राफ ஆம்புலன்ஸ் கொஞ்சம் அலர்ட் பண்ணுங்க. ஆம்புலன்ஸ் வந்துகிட்டு இருக்காங்க. முகத்தை அணியுமாறு கேட்டுக்கொள்ளப்படுகிறார்கள். ரெஸ்க்யூ டீம். ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. పేదలకు ఇంటి స్థలాలు నిర్మాణానికి 4 లక్షల సహాయం, మహిళలకు నెలకు 1500 వంటి హామీలు ఇంకా అమలు కాలేదని ఆరోపించారు. నంద్యాల శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుండా ఎన్నికలకు వెళ్తే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. నంద్యాల పట్టణంలో ఎలక్షన్లో హడావుడి మొదలైంది. రేపు వచ్చే నెల ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తాయి. మరి ఈరోజు అధికారంలో ఉన్న నాయకులు సంఖ్యలు ఎత్తి చేసుకుంటున్నారు. ఎందుకంటే రేపు కౌన్సిలర్ నిలబడతాం, ఏదో సాధిస్తాం, ఏదో ఉద్ధరిస్తామని ఉపన్యాసాలు చెప్తున్నారు. కౌన్సిలర్లు ఏం ఉద్ధరించే పరిస్థితి లేవు. ఈరోజు ఏ వార్డు పోయినా కానీ ముక్కు మూసుకొని పోవాల్సిన వాసనతో ఈరోజు కాలువలు, వీధి కాలువలు, ఇంటి దీపాలు సరిగా లేక, రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి టైంలో ఎలక్షన్ల ఓడించుకొని ఈరోజు అధికారం ఉన్న కూటమి ప్రభుత్వం ఈరోజు 3 రకాలుగా ఈరోజు కౌన్సిలర్లు విభజించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అలాంటప్పుడు మరి ప్రజానికానికి ఏం చేశామో 2.5 సంవత్సరంలో మనం అని చెప్పడానికి ఏమి లేవు, ఏమి చేసింది లేదు. ఈరోజు మరి వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు ఇస్తామని చెప్పి కొత్త పింఛన్లు ఇచ్చిన పాపాన లేదు. మహిళలకు వృత్తి కింద 1500 రూపాయలు ఇస్తామని చెప్పి అది ఇచ్చిన పాపం లేదు. మరియు ఈరోజు అమ్మఒడి దాంట్లో కూడా తల్లికి వందనమని ఒక కొత్త పదం పెట్టి దాంట్లో 13,000 రూపాయలు ఇచ్చారు. 15,000 ఇచ్చిన వాళ్ళు 13,000 రూపాయలు ఇచ్చారు. ఏమైనా అడిగితే ఇది జిఎస్టీకి 2,000 పోతాంట అని చిన్న సాగుతో ఈరోజు పబ్బం గడుపుకుంటున్నారు. అందుకని ఈరోజు కూటమి ప్రభుత్వానికి ప్రజానికం ఒకటే హెచ్చరిస్తున్నారు. మీరు వచ్చి 2.5 సంవత్సరాలైనా ఇంతవరకు ఎటువంటి
అభివృద్ధి నంద్యాలలో జరగలే. ఇక్కడ కేసీఆర్ గుంగడి అదే విధంగా అదే రోడ్లు, అదే కాలువలు, అదే దీపాలు ఉన్నాయి కానీ తప్ప ఎక్కడ లేదు. ఎక్కడ చూసినా ఈరోజు తాండవిస్తున్నాయి సమస్యలు. ఏ సమస్యలు అయినా అధికారులకు చెప్పినా వారైతే చొంకు మీద చోటు. అలాంటప్పుడు ఎటువంటి సమస్యలు పరిష్కారం కాకపోతే ఈరోజు మీరు ఎలక్షన్లకు పోయి ప్రజానికానికి ఏం ఉద్దేశారు? ఏమన్నా సంపాదించడానికినా, మరి మీరు వెనకేసుకోడానికినా? ఎందుకయ్యా మీరు ఇంటే ఈరోజు వాటిలో మీ నాయకత్వం తిరుగుతుంది. సమస్యల పైన మాట్లాడి ప్రజానికానికి ఏం కావాలి, మంచినీళ్ళు అయితేమి, డ్రైనేజ్ కాలువలు అయితేమి, రోడ్లు అయితేమి, వీధి దీపాలు అయితేమి, ఇలాంటి సమస్యల పైన స్పందించండి. మరి రేషన్ కార్డులు అయితే, పింఛనీళ్ళు అయితేమి, ఇట్లాంటివి కొత్తవి ఉన్నదాలను ఈరోజు తీసుకురండి. వారికి అభివృద్ధి జరుగుతుంది. వారు కూడా రేపు ఓటేసి మిమ్మల్ని గెలిపించుకొని మీ ద్వారా మున్సిపాల్లో ఏదో మాకు ఇల్లు పని చేస్తారు ఏమి అని చెప్పుకునేందుకు ముందుకు పోయినందుకు దోహదపడుతుంది. కానీ ఇలాంటివి పనులలో పక్క పెట్టి ఈరోజు ఎలక్షన్ల పోతే మాత్రం మీరు ప్రజలతో చీకొట్టించుకుంటారని చెప్పేసి సిపిఐగా హెచ్చరిస్తున్నాం. గోకవరం దేవి చౌక్ సమీపంలోని అరవపేటలో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా మారాయి. డ్రైనేజీలు నిండిపోయి మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో దోమల బెడద పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. పలువురు జ్వరాలతో బాధపడుతున్నారని, కొందరిలో ప్లేట్లెట్లు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే డ్రైనేజీలు శుభ్రం చేసి చెత్త తొలగించి దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నంద్యాల పార్క్ రోడ్లోని శ్రీ నిమసాంబ దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని గాజులు, కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు చేశారు. భక్తులకు ఆర్యక్షత్ర చిత్తారి సంఘం సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓంకారేశ్వరి నిమిషాంబ దేవికి జై శ్రీ భగవతి నిమిషాంబ. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.